హాయ్ ఎవ్రీవన్, నేను మీ చెంచరెడ్డిని. ఇంతకుముందు వరకు ఉద్యోగులు, పెన్షనర్లు హెర్బ్ యాప్ ద్వారా వారి జీతభత్యములు ఇతర వివరాలు తెలుసుకునేవారు. అయితే ఇప్పుడు ఈ హెర్బ్ యాప్ కాస్త అప్డేట్ అయ్యి నిధిగా పేరు మారింది. అదేవిధంగా లాగిన్ విధానంలో కూడా కొన్ని మార్పులు చేయడం జరిగింది. లాగిన్లో ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇంతకుముందు నేరుగా హెర్బ్ యాప్లోకి ఎంటర్ అయ్యేవాళ్ళం. అయితే దీనికి అదనంగా ఇప్పుడు మీ మొబైల్కి ఒక ఓటీపీ కూడా వస్తుంది. అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కల్పించడం ద్వారా సెక్యూరిటీని పెంచారు. ఇదివరకే మొబైల్లో హెర్బ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఉంటే అది ఆటోమేటిక్గా అప్డేట్ అయి నిధిగా మారి ఉంటుంది. ఇంకా అప్డేట్ కాకపోతే మీ మొబైల్లో హెర్బ్ యాప్ మీద క్లిక్ చేయండి. ప్లీజ్ అప్డేట్ యాప్ అని అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ప్లేస్టోర్లో నిధి యాప్ ఓపెన్ అయ్యి అప్డేట్ అడుగుతుంది. అప్డేట్ మీద క్లిక్ చేసి నిధి యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు హెర్బ్ యాప్ను కానీ నిధి యాప్ను కానీ ఇన్స్టాల్ చేసుకునేవారు ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ యాప్ ఐఫోన్లో పనిచేయదు. మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లేస్టోర్ మీద క్లిక్ చేసి తర్వాత సెర్చ్ బార్లో హెర్బ్ యాప్ అని టైప్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. నిధి యాప్ కనిపిస్తుంది. మీరు సెర్చ్ బార్లో నిధి అని టైప్ చేస్తే మాత్రం ఈ యాప్ కనిపించదు. దీనిపైన క్లిక్ చేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. యాప్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ప్రక్కనున్న ఓపెన్ మీద క్లిక్ చేయండి. నిధి యాప్ ఓపెన్ అయ్యి పర్మిషన్లు అడుగుతుంది. అలౌ మీద క్లిక్ చేయండి. తర్వాత సైన్ ఇన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి ప్రక్కనున్న గ్రీన్ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్కు 4 అంకెల పాస్వర్డ్ వస్తుంది. దీనిని ఎంటర్ చేసి ప్రక్కనున్న గ్రీన్ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. మీ పేరుతో ఉన్న పేజీ ఓపెన్ అయ్యి ప్రక్కన ఈ పేజీలో మీరు రెగ్యులర్ ఎంప్లాయీ అయితే యూఆర్ ఏ రెగ్యులర్ ఎంప్లాయీ అని కనిపిస్తుంది. అదే పెన్షనర్ అయితే యూఆర్ ఏ పెన్షనర్ అని హెడ్డింగ్ కనిపిస్తుంది. మీరు పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి గ్రీన్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ పాస్వర్డ్ మీకు కనిపిస్తుంది. తర్వాత ఇదే పేజీలో క్రిందన 4 ఐకాన్స్ కనిపిస్తాయి. అవి పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఈకేవైసీ, లీవ్ మేనేజ్మెంట్, చివరిది సిపిఎస్. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మరలా 6 ఐకాన్స్ కనిపిస్తాయి. అవి మై ప్రొఫైల్, పర్సనల్ ఐడి డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, పే స్లిప్, చివరిది మరియు 6వది బ్యాంక్ డీటెయిల్స్. మీరు ఒక్కో ఐకాన్ మీద క్లిక్ చేసి అందులో ఉండే అంశాలను తెలుసుకోవచ్చు. వెనుకకు వెళ్ళి ఈకేవైసీ మీద క్లిక్ చేస్తే ఇంకో 2 ఐకాన్స్ కనిపిస్తాయి. వాటి మీద కూడా మీరు క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మరలా వెనుకకు వెళ్ళి ఒక్కో ఐకాన్ మీద క్లిక్ చేసి అందులో అంశాలను మనం తెలుసుకోవచ్చు. ఖాళీలుంటే పూరించవచ్చు. నిధి యాప్ను ఉపయోగించుకొని పే స్లిప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే పెన్షనర్లకు ఇప్పటి వరకు పే స్లిప్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయము ఇంకా ఈ యాప్లో అందుబాటులోకి రాలేదు. ఈ విధంగా ఉద్యోగులు, పెన్షనర్లు ఈ నిధి యాప్ను ఉపయోగించుకొని తమ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.